హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నాకున్న కొద్ది మంది సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగినారు. నేను ఛానల్ పెట్టిన కొత్తలో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని అడిగారు. అందుకనే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వీడియో పెడుతున్నా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ని చాలా మంది ఇష్టపడుతుంటారు. అంతకంటే టేస్ట్ గా అంతకంటే మంచిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ ను ఎప్పుడైనా ఇట్లా విడివిడిగానే వేసుకోవాలి. ఒకేసారి ఎగ్స్ ఇట్లా వేసుకుంటే అందులో ఒకటైనా పాడైపోతే కర్రీ మొత్తం పాడైపోతుంది. అందుకనే విడివిడిగా వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలు ముక్కలుగా బాగా ఫ్రై అయిన తర్వాతనే దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, దీంట్లో క్యాబేజ్ కూడా వేసి దీన్ని కొద్దిసేపు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు దీన్ని ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసి దీన్ని మరొకసారి కలిపి దీంట్లో ముందుగా ఉడికించుకున్న అన్నం, ఈ అన్నం ఫస్ట్ ఉడికించేటప్పుడు మనం దీంట్లో ఆయిల్, సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. అప్పుడే అన్నం టేస్ట్ వస్తుంది. దీన్ని ఉడికిన తర్వాత దీన్ని ఆరబెట్టుకుంటే అన్నము విరగకుండా, అన్నం ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మీరు ఒకటి గమనించారో లేదో, వాళ్ళు ఎప్పుడైనా అన్నం ఆరబెట్టుకొని దానికి ఆయిల్ రాసి పక్కకు పెట్టుకొని ఉంటారు. మనం కూడా అట్లనే చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడరు, 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసి దీన్ని బాగా కలపాలి. ఇది కలిపేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలిపితే మసాలా అంతా అన్నంకి బాగా పడుతుంది. దీన్ని కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా. అప్పుడే అన్నం మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్, ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రైని కూడా ఇందులో వేసి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి దీన్ని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత కలుపుతుంటే అంత టేస్ట్ వస్తుంది. దీంట్లో ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని దీన్ని మళ్ళీ బాగా కలపాలి. ఇది ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది. ఇది ఇంట్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. కొత్త వాళ్ళైతే ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనుకుంటారు, బయట ఫుడ్ మొత్తం మర్చిపోతారు. అంత టేస్ట్గా వస్తుంది. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్, ఒక వెనిగరు, సోయా సాస్ తప్ప. అవి లేకున్నా కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, అంతే టేస్టీగా వస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ ను తినేటప్పుడు కొంచెం ఆనియన్స్, లెమన్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.